స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దైవమా, ఇదిగో మేమేమి వినుచున్నామో జాగ్రత్తగా వినగలుగుటకును, వినదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. సమాజంలో స్త్రీ పాత్ర లేదా సృష్టిలో స్త్రీ పాత్ర, ఈ ప్రకృతిలో ఈ లోకంలో స్త్రీ ఎందుకు పుట్టింది, స్త్రీ ఎందుకు పుట్టింది లేదా స్త్రీని ఎందుకు పుట్టించాడు దేవుడు అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠాలలో ఒకటి. ఎందుకంటే ఈ 20వ శతాబ్దంలో కనుక మీరు చూస్తే ఎక్కడ చూసినా లేడీస్ ఫస్ట్ అనే మాట వినబడుతుంది. అంటే పురుషుల కంటే స్త్రీలే ముందని అనే మాట చాలా వరకు వచ్చేసింది. స్త్రీలు పురుషులను అన్ని రంగాలలో అధిగమించగలరని, స్త్రీ పురుషునితో సమానం కాదు, స్త్రీ పురుషుణ్ణి అన్ని రంగాలలో అధిగమించగలదని, స్త్రీ శక్తికి అడ్డు లేదని ఎన్నో రకాలుగా స్లోగన్లు వినబడుతున్నాయి. అలాగే పార్లమెంటులోనూ మరి శాసనసభల్లోనూ ప్రతి చోట మాకింత రిజర్వేషన్ కావాలి, మేము కూడా అధికారంలో భాగస్వాములము కావాలని స్త్రీలు గొంతు విప్పటం మనం చూస్తున్నాం. ఇది అనాది నుంచి నేటి వరకు ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు చేయబడి మరి ఎన్నో డక్కి మొక్కిలు తింటూ ఇంతవరకు మరి చాలాసార్లు పార్లమెంటులో చట్టాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో అడ్డంకులు రావడం, ఇంకా అది ఎప్పుడు ప్రవేశపెడతారో తెలియకుండా ఉంది. ఇలాంటి దశలో ఈ సమాజంలో నేటి 20వ శతాబ్దంలో కానీ 21వ శతాబ్దంలో కానీ రాబోయే కాలంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అనేది, స్త్రీని ఎందుకు పుట్టించాడు దేవుడు, స్త్రీ చేయవలసిన పనులేంటి అని దేవుడు ఎంతవరకు వారి గురించి రాశాడో ఆలోచించాలి. ఇప్పుడు లేఖనాల నుంచి పరిశీలించి పరిశోధించవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే లోకంలో జరుగుతున్నది, దేవుడు చెబుతున్నది ఎంతవరకు సమంజసంగా ఉన్నది అని మనం ఈరోజు ఆలోచిద్దాం. మొట్టమొదట స్త్రీ ఎందుకు పుట్టింది అని గనక మనం ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో స్త్రీ యొక్క ఆరంభం, స్త్రీ పుట్టుకకు గల కారణాన్ని చెబుతున్నాడు దేవుడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడైన యెహోవా తలంచి వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదునని అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే 21వ వచనానికి వెళ్తే అప్పుడు ఎలా చేద్దాని అనుకున్నాడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని తీయబడిన గనక
నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది స్త్రీని ఎలా సృష్టించాడు అని అంటే నరుని నుండి, పురుషుని నుండి అని ఇక్కడ రాయబడింది. నరుణ్ణి ఎలా సృష్టించాడు అని మీరు ఆలోచిస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో ఈ నరుని యొక్క శరీరాన్ని, మన ఆకారాన్ని నిర్మించి దానిలోనికి తనలోని జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు క్రియేషన్, దేవుని యొక్క క్రియేషన్లో అత్యధికంగా ఇంపార్టెంట్గా అతి ప్రాముఖ్యమైన జీవిగా కనబడుతున్నాడు. ఇది దేవుని క్రియేషన్. నరుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు, అనగా పురుషుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకున్నట్టు మనము బైబిల్ నుంచి చూడగలం. ఆదాము కంటే ముందు 6 రోజులు, మరి అనగా 5 రోజులు సృష్టి జరిగింది. ఆ సృష్టిని ఎలా చేశాడని కనుక మీరు ఆలోచిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది. తర్వాత జలములను వేరు చేశాను. ఇలా మాట చేత సృష్టిలో ఉన్న ప్రతి దానిని దేవుడు కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని మీరు చూస్తే దేవుడు తన మాట చేత చేసినట్టుగా ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈవెన్ ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, ఇవన్నీ కలుగుగాక లేదా నేల పుట్టించునుగాక, జలములు పుట్టించునుగాక అని పలుకగా నేల జంతువులను పుట్టిస్తే, చెట్లను పుట్టిస్తే, నీళ్లు మత్స్యములను మరి పక్షులను పుట్టించినట్టుగా, కలుగజేసినట్టుగా మనం బైబిల్లో చూసాం. కానీ ఆదాము దగ్గరికి వచ్చేసరికి మాత్రము దేవుడు మాట చేత కలగ చేయలేదు. కనీసం ఆదాము శరీరము కలుగుగాక, ఆదాము శరీరమును నేల పుట్టించునుగాక అని పలకలేదు. దేవుడే స్వయంగా ఈ యొక్క నరుడు అనగా పురుషుని దేహాన్ని తయారు చేసి తన చేతులతో అన్నట్టుగా స్వయంగా మనం ఆలోచిస్తే తన స్వహస్తములతో నిర్మించి, కలుగజేసి లేదు, నిర్మించి అని ఉందన్నమాట. నిర్మించి పోనీ ఆ బొమ్మను తయారు చేసి బొమ్మ లే అన్నా బాగుండేది. బొమ్మ లే అని అనలేదు, అనగా శరీరమా లేచిపో అనకుండా ఏం చేశాడు, శరీరం యొక్క నాసికారంధ్రముల దగ్గరకు వచ్చి తనలో ఉన్న జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అనగా దేవుడు నరుణ్ణి కన్నాడు, తనలో నుంచి తనలోని ఒక ఆత్మను అందులోనికి ప్రవేశపెట్టాడు. కనుక మనము దేవుడు కనగా వచ్చిన వారము, దేవుడు కలగజేసిన వారము కాక దేవుడు కనగా వచ్చిన వాడు నరుడు. అందుకే సృష్టిలో పురుషునికి ఒక ప్రత్యేకమైన విలువ, ప్రత్యేకమైన అధికారము, ప్రత్యేకత ఈ పురుషునికి కలిగి ఉన్నది. అయితే పురుషుణ్ణి కలగజేసిన అంటే పురుషుణ్ణి కన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పురుషుడు లేదా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. ఎందుకు మనం ఆలోచించాలి. చాలా చోట్ల చెప్పాను నేను, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనగానే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటే నరుడికి మంచిది కాదేమో, సృష్టికి మంచిది కాదేమో అని అనుకున్నారు తప్ప, నరుడు ఒంటరిగా ఉండుట దేవుడికే మంచిది కాదు అనేది మనం బైబిల్ నుంచి తీస్తే మనకు అర్థమైంది. ఇదేంటండి దేవుడికి ఎందుకు మంచిది కాదు అని చాలామంది అడిగారు నన్ను. ఒకటే మాట చెప్పాను నేను, పెళ్ళిడికి వచ్చిన పిల్లాడు ఉంటే లేదా అమ్మాయి ఉంటే ఎవరికి మంచిది కాదు, తల్లిదండ్రులకు మంచిది కాదు. ఇప్పుడు ఆదాముకు తల్లిదండ్రులు ఎవరు, దేవుడు. ఎందుకు మంచిది కాదు, అసలు ఎందుకు కన్నాడు, పురుషుణ్ణి ఎందుకు కనాల్సి వచ్చింది, అసలు ఈ పురుషుణ్ణి ఎందుకు కనాల్సి వచ్చింది, ఈ ప్రకృతిని ఎందుకు కలగజేయాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే అది అసలు పాయింట్ బైబిల్లో ఉంటుంది. ఏంటది, ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో పురుషుణ్ణి ఎందుకు కన్నాడు, మనలను ఎందుకు కన్నాడు, నరుణ్ణి ఎందుకు కన్నాడు అని కనుక మనం ఆలోచిస్తే, ఎట్లనగా తన ప్రియుడు అనగా యేసుక్రీస్తు, ప్రియమైన యేసుక్రీస్తు నందు తాను అనగా దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన అనగా దేవుని కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా పిల్లలనుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అనగా దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే మనలందరినీ ఎందుకు ఈ సృష్టిని ఎందుకు కన్నాడు, నరుణ్ణి ఎందుకు కన్నాడు అని కనుక మనం సృష్టిని కలగజేసి సృష్టిలో నరుణ్ణి ఎందుకు కన్నాడు, లేదా శరీరములోనికి దేవుని ఆత్మ తనలో ఉన్న ఆత్మను ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే దేవుడికి అనాది సంకల్పం ఉంది. అసలు ఆదామును కనకముందే, సృష్టిని పుట్టించక మునిపే, కలుగజేయక మునిపే దేవుడు అనుకున్నాడు నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఆ పిల్లలు యేసుక్రీస్తు ద్వారా నా ఎదుట నిలబడాలని ఆయన అనుకున్నాడు. అంటే దేవునికి పిల్లలు కావాలి అంటే దేవుడు ఆదామును కంటే ఆదాము పిల్లలను కనాలి, ఆ పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులై నిర్దోషులై నిలవాలి అనేది దేవుని సంకల్పం. అది ఉచితమైన సంకల్పం. ఆ సంకల్పము నెరవేరాలి. ఇప్పుడు దేవుడికి పిల్లలు కావాలి, ఆదాము కనాలి. ఆదాము కనాలి అంటే ఆదాముకు సాటి అయిన సహాయము కావాలి. ఆదాము పిల్లలని కనాలి అంటే ఆదాము మళ్ళీ తనలో నుండి పిల్లల్ని కనలేడు. దేవుడు ఎలాగైతే ఆదామును కన్నాడో ఆదాము అలా కనలేడు కనుక ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళలో నుంచి తాను పిల్లలను కనాలి అని దేవుడు ఆశపడ్డాడు. కనుక ఈ ఆది కాండంలో దేవుడు ఈ మాట మాట్లాడాడు. ఎందుకంటే ఆదామును కలిగజేసిన తర్వాత మరి ఒంటరిగా ఉండుట దేవునికి ఎందుకు మంచిది కాదు అని మీరు ఆలోచిస్తే ఆదాము ద్వారా పిల్లలు కావాలి, ఆ పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులై నిర్దోషులై నిలవబడాలి. గనక దేవునికి పిల్లలు కావాలనే కోరిక లేట్ అవుతుంది. ఆదాము గనక పెళ్ళి లేట్ అయితే ఆదాము ఇంకా ఎక్కువ కాలం ఒంటరిగా ఉండుంటే దేవుని సంకల్పానికి దెబ్బ, దేవుని చిత్తానికి ఆలస్యం అవుతుంది. కనుక దేవుడే ఈ మాట పలికి ఇతడు పిల్లలు కనాలి, దేవునికి పిల్లలు కనాలి. దేవునికి పిల్లలు కావాలి అంటే అతనికి ఏం కావాలి? ఆదాముకి సాటి అయిన సహాయం. అందుకు దేవుడు ఆదాముకు అనగా నరుడికి పురుషుడికి సాటి అయిన సహాయము అనగా పిల్లలను కనడంలోను, గుర్తుంచుకోండి, పిల్లలను కనడంలోను ఆ పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులై నిర్దోషులై నిలవబడటంలో పురుషునికి సహకారిగా ఉండటానికి స్త్రీని కలగజేశాడు. ఇది స్త్రీ పుట్టుక వెనకాల ఉన్న కారణము. స్త్రీ ఎలా పుట్టింది? నరుని లో నుండి పుట్టింది. నరుడైతే దేవుడు కనగా వచ్చాడు, కానీ స్త్రీ నరునిలో నుంచి తీయబడేది. అంటే పురుషుడు డైరెక్ట్గా సృష్టి, కానీ దాన్ని ఏమన్నా అంటే ఇంగ్లీష్లో క్రియేషన్ అన్నాడు. మరి స్త్రీ అయితే నరునిలో నుంచి అంటే సృష్టింపబడిన దానిలో నుంచి తిరిగి సృష్టింపబడింది కనుక ఇది ప్రోక్రియేషన్ అన్నాడు. క్రియేషన్ ప్రోక్రియేషన్ అంటున్నారు ఇప్పుడు భాషలో. అంటగా సృష్టింపబడిన దానిలో నుంచి తిరిగి సృష్టింపబడినది, కన్న దానిలో నుంచి కనబడినది. కనబడడం అంటే చూడటం కాదండి, ఇక్కడ అంటే కన్నది అని అర్థం. ఆదామును దేవుడి కంటే ఆదాము అవ్వను కన్నాడు, దాని అర్థం అదే. ఎలా? తనలో నుంచి తీయబడ్డది కనుక నిజానికి అవ్వ ఏమవుతుందో తెలుసా? ఆదాముకు కూతురు అవుతుంది. మనం ఆలోచిస్తే అందుకే నరునికి స్త్రీ కుమార్తె అని చెప్పబడింది ఆదికాండం 6వ అధ్యాయంలో. కనుక మనం ఆలోచిస్తే నరుని కుమార్తె అంటే ఎవరు అనుకుంటున్నారు? స్త్రీ. కన్నాడు ఆదాము అంటే మన రిలేషన్ కాదండి, దేవుని యొక్క దృష్టిలో కనుక మనం వెళ్తే ఇప్పుడు రిలేషన్ వేరు. ముందుగా మనం డీప్గా కనుక వెళ్తే బైబిల్ లాంగ్వేజ్లోనికి వెళితే ఆదాముకు అవ్వ కుమార్తె అవ్వాలి. ఎందుకంటే ఆదాము గర్భవాసము నుండి తీయబడినది, నా ఎముకలలో
ఒక ఎముక నరునిలో నుండి తీయబడ్డది కనుక నారి అన్నాడు. అంటే నరునిలో నుంచి వచ్చాము కనుకనే మనము నరులము, దేవునిలో నుండి వచ్చినాం కనుక దేవుళ్ళము, నరునిలో నుంచి వచ్చినాం కనుక నరులము. అలా మనం భాషాపరంగా మనం ఆలోచించగలిగితే ఆ ఆన్సర్ మనకు వస్తుంటుంది. ఓకే, నౌ నరుడు కలగజేయగానే వారికి ఏమన్నాడు దేవుడు అని కనుక మనం ఆలోచిస్తే ఆదికాండము 1:28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. భూమిని లోబర్చుకొని దేవుని పని చెయ్యండి అని దేవుడు ఆదాముకు అవ్వకు ఆజ్ఞాపించాడు. తన స్వరూపమందు నరుని చేసి ఆ తర్వాత అదే స్వరూపంలో నరునిలో నుంచి నారిని తీసి వారికి ఆజ్ఞాపించినట్టుగా మనకుంది. అది ఆశీర్వాదంగా పిల్లలనిచ్చి లోకాన్ని లోబర్చుకోండి అని ఆజ్ఞాపించాడు దేవుడు. అనగా లోకాన్ని లోబర్చుకునే శక్తి ఆదాముకుంది, ఆదాముకి ఇవ్వబడింది. అందుకే లోకాన్ని లోబర్చుకొని దేవుని పని చేయాలి. అందుకే నరుడికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము లోబడుతుంది. ఈరోజు లోబరుచుకుంటే లోబడుతుంది, లేదా నువ్వే లోబడిపోతే సృష్టి ఏం చేయలేదు. అది అందులో ఉన్న ఆన్సర్ అన్నమాట. కాబట్టి నరుడు ఈ ప్రకృతిని లోబరుచుకునే టానికి, దేవుని కోరికను తీర్చడానికి, దేవునికి పిల్లలను కనటానికి స్త్రీని నారిని సాటి అయిన సహాయము ఎలా ఇచ్చాడు? అదే కనుక ఈ స్త్రీ యొక్క శరీరం దగ్గరికి వెళితే, పురుషుని శరీరం అయితే ప్రకృతి నుండి సరాసరిగా చేయబడ్డది కనుక ప్రకృతిని డామినేట్ చేయగలదు ఇది. కానీ ప్రకృతిలో నుంచి స్త్రీ శరీరం అనగా ఆదాము శరీరంలో నుంచి తిరిగి తీయబడ్డది కనుక ఆదాముకున్న పవర్ ఎంత ఉన్నదో ఈ బాడీకి, దాంట్లో దీనికి తక్కువ పవర్ ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని తయారు చేసి అదే దాన్ని మరలా మనం విడగొడితే దానికి పవర్ తక్కువ ఉంటుంది అనేది దేవుడు చెప్తున్న మాట. అందుకే స్త్రీ శరీరం కనుక మనం ఆలోచిస్తే, స్త్రీ మొత్తానికి మనం ఆలోచిస్తే, పేతురు పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కనుక మనం ఆలోచిస్తే, స్త్రీని గురించి మాట్లాడుతూ, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్నాడు దేవుడు. స్త్రీ పురుషునికి లోబడాలి. ఎందుకయ్యా అని అడిగితే 7వ వచనం, జీవమనే కృపావరములో, అంటే ఈ బ్రతుకు అనే కృపావరం దేవుడిచ్చిన ఈ వరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము. అంటే స్త్రీ శరీరాన్ని దేవుడు స్త్రీని బలహీనమైన ఘటంగా, స్త్రీ దేహాన్ని బలహీనమైన ఘటంగా చేసినట్టుగా బైబిల్లో ఉందంటే, ఆదాము శరీరము ఎంత బలమైనదో స్త్రీ శరీరము దానికంటే బలహీనమైనది. పురుషుడి శరీరము కూడా ఘటం అంటే కుండ, మట్టితో తయారు చేసింది కాబట్టి దాన్ని ఏమన్నాడు? కుండ. ఇది కూడా మట్టితో తయారు చేయబడిందే, కానీ ఇది బలహీనమైన ఘటము. ఎందుకంటే ఆల్రెడీ చేయబడిన ఘటములో నుంచి తీయబడ్డ ఘటము అని అర్థం. నేను చాలాసార్లు సంథింగ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, దీనికి బంగారం అంటే ఆభరణాలు చేస్తారు కదండి. ఒకసారి మంచి బంగారం నుంచి ఆభరణాలు చేసేస్తారు, తర్వాత దాన్ని చెడగొట్టి మళ్ళీ చేయండి. దాన్ని చెడగొట్టి మళ్ళీ చేస్తే కొన్నాళ్ళకు దానిలోని క్వాలిటీ దెబ్బతింటుంది. వెండిలో నుంచి కానీ బంగారం నుంచి ఇస్తే ఏమంటారు? కేటు అనే పదం ఉపయోగిస్తారు, కేటండి అని. దాని తర్వాత దానికి వాల్యూ తక్కువ కడుతుంటాడు. ఎందుకంటే ఎక్కువసార్లు దాన్ని కరిగించి ఎక్కువసార్లు దాంట్లో నుంచి ఇచ్చేస్తే దాని యొక్క ఏంటిది క్యారెక్టర్ సంథింగ్ ఇస్ దెబ్బతింటుంది అని మనము బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి వెళ్తే చెప్తుంటారు. కాబట్టి
చేయబడ్డ ఈ శరీరము, దేవుడు మట్టిలో నుంచి సరాసరి తీయబడ్డ శరీరానికి, ఈ శరీరంలో నుంచే విడగొట్టిన శరీరానికి బలము తక్కువిచ్చాడు. అది స్త్రీ పురుషుని కన్నా బలహీనమైన ఘటము అని ఆరంభములోనే చెప్పాడు. కాబట్టి మీరు కనుక ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5:22-24లో కూడా మీరు కనుక ఆలోచిస్తే 5వ అధ్యాయంలో మొత్తం 22 నుంచి 24 వచనాలు చూస్తే మీరు తప్పకుండా భర్తలకు లోబడి ఉండాలి. ఎందుకంటే భర్త నీకన్నా బలమైన ఘటము, నీవు పుట్టడానికి నీ భర్త కారణం కనుక. స్త్రీకి చెప్తూ ఏమన్నాడంటే పౌలు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. మీ సొంత పురుషులకు మళ్ళీ అంటే మీ ప్రభువునకు మళ్ళీ మీ సొంత పురుషులకు లోబడమంటున్నాడు. అంటే ఎందుకంటే మీరు పురుషుని నుండే కలిగారు తప్ప, మీరు పురుషుని కోసమే ఉన్నారు తప్ప పురుషుడు మీకోసం లేడు అనే మాట బైబిల్లో చెప్పబడింది. మొదటి కొరింథీ ఎందుకు లోబడమన్నాడు అని కనుక మనం ఆలోచిస్తే, మొదటి కొరింథీ 11వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానిస్తే, మొదటి కొరింథీ 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. ఏమండి బాగుందా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ఎందుకు? అసలు మనం ఎందుకు పుట్టాం? మనము క్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు చేరాలంటే మనల్ని దేవుడు కనడం క్రీస్తు మూలముగా. అంటే మనం పుట్టడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి మనకు శిరస్సు యేసుక్రీస్తు. మరి స్త్రీ పుట్టడానికి కారణం పురుషుడు. కాబట్టి స్త్రీకి పురుషుడు శిరస్సు. కాబట్టి తల ఎప్పుడైనా కింది భాగంలో ఉంటుందా, పై భాగంలో ఉంటుందా? పై భాగంలోనే ఉండాలి తప్ప కింది భాగంలో ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పురుషుని కొరకే. అదే 7వ వచనం చూడండి. ఇప్పుడు మొదటి కొరింథీ 11:7వ వచనంలో క్లియర్గా రాశాడు. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది సృష్టి కార్యక్రమంలో, సృష్టిలో దేవుడు సృష్టించిన సిస్టమ్. స్త్రీని ఎందుకు సృష్టించాడంటే ఇన్ని విధాలుగా చెప్తున్నాడు. స్త్రీ ఎందుకు పుట్టింది, స్త్రీని ఎందుకు కలగజేశాడు, స్త్రీ ఎందుకు ఉపయోగపడాలి, స్త్రీ పాత్ర ఏంటి, స్త్రీ యొక్క పొజిషన్ ఏంటి ప్రకృతిలో, ఈ సృష్టిలో, ఈ జీవం అనే కృపావరములో. స్త్రీ నీకెందుకు ఈ దేహం ఇవ్వబడింది, నీకెందుకు ఈ జన్మ ఇవ్వబడింది అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో పురుషుడికి సాటి అయిన సహాయంగా ఉండటానికే నిన్ను దేవుడు పురుషుని నుండి కలగజేశాడు. నీవు పురుషుని కోసమే కలగజేయబడిన దానివే, కన్నబడిన దానివే తప్ప పురుషుడు నీ కోసం కాదు. కానీ ఈరోజు మనం ఆలోచిస్తే సమాజం తిరగబడింది. దేవుని సంకల్పానికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పటి నుంచి ఏమైందంటే పురుషుడు స్త్రీ కొరకు బ్రతుకుతున్నాడే తప్ప స్త్రీ పురుషుడి కోసం బ్రతికినట్టుగా దాఖలాలు లేవు. అవునా కదా? ఈరోజు సామెత ఏంటిది? ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది అనే కదమ్మా. ఆలోచించినట్లయితే మనీ మగువ అన్నాడు ఒక కవిని అడిగితే, స్త్రీ అంతే కదా, మనీ అన్నాడు. మనీ అనగా ఏంటి? మనిషి అంటే ఏంటిదంటే విడగొట్టాడట. నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు. మనిషి దేనికోసం ఉన్నాడయ్యా అంటే మనీ ప్లస్ షీ, వీడు మనిషి అయ్యాడని ఒక కవి రాశాడండి. మనీ ప్లస్ షీ ఇస్ మనిషి.
ఇది దేవుని సంకల్పానికి ఎందుకు ఇలా మారింది అని కనుక మనం ఆలోచిస్తే, స్త్రీ ఎప్పుడైనా మనం ఆలోచించగలిగితే పురుషునికి లోబడి ఉండాలి, ఆ పురుషునికి లోబడి ఉండాలి అని చెప్పితే, స్త్రీ ఏమైంది, ఏం చేసింది, ఏం జరిగింది, ఈ ప్రకృతిలో దేవుని సంకల్పానికి ఎక్కడ దెబ్బ తగిలింది అని మనం ఆలోచిస్తే, అదే ఆదికాండంలో దేవుని సంకల్పము దెబ్బతినడమే కాదు, ప్రకృతి యొక్క నాశనము, మానవ జీవితం యొక్క నాశనము ప్రారంభం ఎక్కడ జరిగింది అని అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదికాండము 3వ అధ్యాయంలో 1 దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెన్నా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. అంటే ఎక్కడికి వచ్చాడు ఈ సైతాను దేవుని సంకల్పాన్ని చెడగొట్టడానికి? ఎవరి దగ్గరకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని మీరు ఆలోచిస్తే, బలమైన ఘటమా, బలహీనమైన ఘటమా? మిక్కిలి బలహీనమైన ఘటము అన్నాడు ఇక్కడ. నాటు బలహీనమైనది ఏంటిది? బలహీనమైందంటే పర్వాలేదు, మిక్కిలి బలహీనమైన ఘటాన దగ్గరికి వచ్చి సాతాను తన పాచికను విసిరింది. అప్పుడు ఆవిడ కరెక్టే అని చెప్పి, ఎప్పుడైతే అధికారాన్ని తన చేతుల్లోనికి తీసుకుందో, తన భర్తను కన్సల్ట్ చేయకుండా అసలు ఏంటి ఈ విషయం, ఒక పాము వచ్చి నాతోటి మాట్లాడడం ఏంటి అనే ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. అందుకే కోల్పోయి దెబ్బతిన్న తర్వాత ఒకసారి దేవుని సంకల్పానికి దెబ్బతిని పాపము లోకములో ప్రవేశించగానే దేవుడు వచ్చి ఆదామును అడిగినప్పుడు ఆదాము ఏమన్నాడు? అందుకు 12వ వచనం, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. ఆదాము అవ్వ ఇస్తే తిన్నాడు. తను కన్న ఆ స్త్రీ మీద, తనలో నుంచి వచ్చిన తన శరీరం మీద ఆదాము ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించి దెబ్బతిన్నాడు. కానీ స్త్రీ 13వ వచనంలో స్త్రీ ఏమన్నది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినను. ఇక్కడ ఒక మాట ప్రయోగించాడు దేవుడు. ఏంటిది? మోసపుచ్చినందున. అంటే ఎవరు మోసపోతారు ఇప్పుడు చెప్పండి? ఎవరు మోసపోయారు? స్త్రీ. మోసపోయే అవకాశము స్త్రీకే ఉంది తప్ప పురుషుడికి లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే స్త్రీ శరీరము మిక్కిలి బలహీనమైన ఘటము. అందుకే ఇప్పటికి కనుక మీరు చూడండి, ఆ స్త్రీని మోసగించడం అనేది చాలా ఈజీ. గంటలో ఐస్ అయిపోద్ది తెలుసా నీకు? ఒక్క మాటలో ఐస్ చేయొచ్చు లేడీస్ని. అనగా త్వరగా ప్రేమించేది కానీ, త్వరగా మోసపోయేది కానీ, త్వరగా పడిపోయేది కానీ స్త్రీయే. దేంట్లో విషయంలోనైనా, దేని విషయంలోనైనా చూసినా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఇది అతడు చాలా మంచోడు కాడమ్మా అని అనుకోండి. మనల్ని లొంగ తీసుకోవాలి అంటే మన విరోధి కానీ, మనతో పనున్నవాడు కానీ ఎలా వస్తాడో తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి ద్వారా వస్తున్నాడు? స్త్రీ ద్వారానే. ఆ రోజు కూడా తన పని నెరవేర్చుకోవడానికి సాతాను స్త్రీనే ఉపయోగించుకున్నాడు. ఈరోజు కూడా ఎక్కడ లొంగలేదనుకోండి,
ఎక్కడ లొంగుతాడు? ఒక స్త్రీ. కాబట్టి స్త్రీని ఎరగా వేసి ఒక కాంట్రాక్టర్ కానీ ఎవడైనా కానీ, ఈరోజు మినిస్టర్లు కానీ ఎవడైనా సరే, ప్రతి రాజకీయ నాయకుడు కానీ, ప్రతి పైరవీకారు కానీ, ప్రతి కాంట్రాక్టర్ కానీ ఎవడైనా తన పని చేసుకోవడానికి ఆయుధంగా స్త్రీనే ఉపయోగిస్తున్నాడు. స్త్రీని చూసేసరికి మరి మనిషి మోసపోయింది. ఎందుకంటే మొదట మోసపోయింది స్త్రీ. స్త్రీ మీద ఉన్న ప్రేమ కొద్ది స్త్రీ ఎందుకు ఆదాము ఇలా చేశాడో అని ఆలోచించినప్పుడు, ఆదాము ఎవరు అనుకుంటున్నారు? స్వయం నిర్ణయం తీసుకోగలిగిన శక్తిమంతుడు, తప్పు చేయనంత వరకు దేవుని సంకల్పాన్ని ఎరిగినవాడు, సాక్షాత్తు దేవుని యొక్క కోరికను ఎరిగినవాడు, దేవుడు ఏది తీసుకొస్తే దేవుడు ఏదైతే పేరు పెట్టాడో అదే పేరును, ఆదాము పేరు పెట్టిన పేరునే దేవుడు స్థిరపరిచాడు. అంటే దేవుడు ఎందుకు కన్నాడో ఆదామును అర్థం చేసుకున్నాడు. అలాగే అవ్వను ఎందుకు ఇచ్చాడో ఆదాముకు తెలుసు. కాబట్టి ఆదాము ఇవ్వగానే, అవ్వ ఇవ్వగానే ఆదాము తినేశాడు అంతే. మనం ఆలోచిస్తే అందులో ఉన్న గొప్పతనాన్ని కనుక మనం ఆలోచిస్తే, నిజంగా చూస్తే దేవుని సంకల్పానికే, అంటే కదా ఇప్పుడు ఒకవేళ అవ్వను కాదన్నాడు అనుకోండి, ఆల్రెడీ అవ్వ తినేసింది పండు, మీకు తెలుసో తెలియదు. అప్పటికి ఏం చేసింది? తాను తిని కొన్ని తెచ్చి తన భర్తకి ఇచ్చింది. అప్పుడు ఆదాము గమ్మన తినేశాడు. మనం ఆలోచించే ఎందుకంటే దేవుని సంకల్పం నెరవేరవలసి ఉన్నది. తన సాటి అయిన సహాయం ఈ స్త్రీని ఎందుకు ఇచ్చాడు? నాకు పిల్లలను కావాలని, నా ద్వారా దేవుడు పిల్లలను కనాలని దేవుడు అనుకున్నాడు గనుకనే ఇచ్చాడు. కనుక స్త్రీ ఇచ్చింది తినేశాడు ఆదాము. కాబట్టి మనం ఆలోచిస్తే త్వరగా మోసపోయేది ఎవరు అని మనం ఆలోచిస్తే స్త్రీ. కాబట్టి స్త్రీ పురుషుని మీద అధికారము చెలాయించకూడదు. స్త్రీ ఎప్పుడైనా తన భర్తకి ఇచ్చి తన భర్త చేత తినిపించిందో అప్పుడు ప్రకృతి పాడవటం మొదలుపెట్టింది. మీకు తెలుసు, ఆలోచించండి ఒకసారి. ఎందులో ఉంది? తమ కన్నులు ఎప్పుడు తెరవబడ్డవి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినగానే ఈ బాడీ, అప్పటి వరకు బాడీ ఎలాంటిదండి? మనం ఆలోచిస్తే శరీరంలో ఉన్న బాడీ, అప్పుడు ఆదాము అవ్వలకు ముందు తోటలో ఇచ్చినది ఏంటంటే, మీరు ఇందులో ఉన్న ఫలాలను తిని ఎంతకాలమైనా బ్రతకవలసిన శరీరం. దానికి అప్పుడు చావు నిర్ణయింపబడలేదు, తెలుసా మీకు? ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తిన్నాడో ఈ శరీరానికి చావు అనేది నిర్ణయించబడింది. అంటే దీనిలోని మార్పు, బలమైన ఈ శరీరము బలహీనము కావడము, ఒకానొక పరిస్థితిలో ఈ శరీరము తిరిగి మంటిలోనికి చేరవలసింది పండు తిన్న తర్వాత ఇందులో మారిపోయిందండి క్యారెక్టర్. శరీరం యొక్క గుణము తనంతటా తానే, మీరు కనుక ఆలోచిస్తే సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచిస్తే, జీనోమ్ కోడ్లో మనం చెప్తాం, ఆ యొక్క కణం ఒకటి ఉంటుంది, దాని పేరు గుర్తుకు రాలేదు. ఏదైతే కణము జీవించటానికి సిగ్నల్స్ ఇస్తుంటుందో అదే కణము కొంత వయసు కాగానే డిఎన్ఏలో ఒక కణం, అది మైటోకాండ్రియాలో ఉన్న కణం, ఆ కణమే చావు సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభిస్తుంది, డెత్ వార్నింగ్స్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. అంటే ఎందుకు వచ్చిందనుకో, అందులో ఉన్నది ఆల్రెడీ జీవించే గుణాన్ని కలిగిన ఈ కణమే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మరి పండు తిన్నారో, దేవుడు శాపం అప్లై అయిందో, నువ్వు మంటి నుంచి తీయబడ్డావు కనుక తిరిగి మన్నుకు చేరుతావు అనే ఆ ఆజ్ఞకు అదే కణము మరి మరణ శాసనాన్ని, అనగా శరీరాన్ని డిటరేటెడ్గా తగ్గించేసి శరీరము చచ్చిపోయేటట్టు చేసేది కూడా అదే శరీరంలోనికి ప్రవేశించింది. అంటే ప్రకృతిలో నుంచి తీయబడ్డ ఈ శరీరము నాశనము కావడానికి ప్రారంభమయ్యింది. కాబట్టి ప్రకృతి కూడా నాశనానికి ప్రారంభం ఆ రోజే జరిగింది. ఈ సృష్టి నాశనం కూడా అదే రోజు నుంచి ప్రారంభమైంది. అంతవరకు మంచి మరి చెట్లు ఫలాలు అవన్నీ ఇచ్చిన తర్వాత ఏం కష్టపడకుండా తినే ఈ జంట ఎప్పుడైతే పాపము ప్రవేశించి దేవునికి అది వ్యతిరేకంగా మరి పాపము చేశాడో ఆదాము, ఎందుకంటే ఆదాము చేత అవ్వ చేయించింది. అవ్వ ఎలా చేసింది? మోసపోయింది. ఎందుకు మోసపోయింది? అధికారాన్ని తన చేతిలోనికి తీసుకుంది.
భర్తను కన్సల్ట్ చేయకుండానే తనే అధికారాన్ని చేతిలోకి తీసుకుంది కనుక అప్పుడు ప్రకృతి కూడా పాడవడం ప్రారంభించింది. తెలుసో లేదో మీకు? నాకు అందుకే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, ఇది లేకపోతే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చిందండి. అవును కదా? అప్పట్లో ఏదైనా వనంలో ఈయన ఏమన్నా సేద్యం చేశాడా, దున్నాడా? ఏం లేకుండా పంట పండిందండి. ఎప్పుడైతే తప్పు చేసి బయటికి గెంటేశారో ఏమన్నాడు వాళ్ళతోటి, మీరు నేలను సేద్యపరచాలి, మీరు దానిలో నుంచి సారాన్ని తీసుకుంటారు, ఆ తర్వాత కొన్నాళ్ళకు నిస్సారం అయిపోతుంది భూమి. అది గచ్చ పొదలను కూడా ముండ్ల తుప్పలను కూడా మొలిపిస్తుంది. అంటే భూమి కూడా నిస్సారం అవ్వటం ప్రారంభిస్తుంది. అలాగా ప్రకృతి కూడా తన శక్తిని తన సారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ శరీరం ఎలాగైతే డిక్రీజ్ అయ్యి ఒక రోజుకు మట్టిలో కలిసిపోతుందో ఈ ప్రకృతి కూడా ఒకరోజు నాశనం అవుతుంది. అంటే ప్రకృతి వినాశనానికి కారణము స్త్రీ. మానవ జీవితం కానీ దేవుని సంకల్పం కానీ దెబ్బతినటానికి ఆ రోజు అవ్వగారు తీసుకున్న నిర్ణయం. అవ్వకు మరి ఆ నిర్ణయం తీసుకున్నదనుకోండి, ఆ తర్వాత దేవుడు వారిని క్షమించి బయటపడ్డారు. కానీ బయటపెట్టిన తర్వాత మరొకసారి ప్రకృతిలో అనగా ఈ సమాజంలో చరిత్రలో ఎంతమంది స్త్రీలు భర్తలకు సలహాలిచ్చి భర్తల మీద అధికారాన్ని చెలాయించి వారి జీవితాలని నాశనం చేసుకున్నారో, ప్రపంచ నాశనానికి ఎలా పాటుపడ్డారో ఒక చిన్న ఉదాహరణ మనకు బైబిల్లో వ్రాయబడింది. ఆదికాండము 16వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆదికాండము 16వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే అంతకుముందు 15వ అధ్యాయంలో మరి దేవుడు ఒకసారి అబ్రహామును ఏమన్నాడో కనుక మనం ఆలోచిస్తే 15:5లో మరియు ఆయన వెలుపలికి అబ్రహామును తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. అబ్రహాం గారికి చెప్పాడు దేవుడు ఏమని, నీ సంతానాన్ని ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కబెట్టు, అంతమందిని ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలను ఎవడు లెక్కబెట్టలేడు. కాబట్టి నీ సంతానాన్ని కూడా అనగా నరులను నీ నుంచి తీయబడ్డ నీ కుటుంబాలలో వచ్చేవారిని కూడా నేను ఇంతకంటే ఎక్కువ మందిని పుట్టిస్తాడని చెప్పినప్పుడు ఆదాము నమ్మాడండి. 16వ అధ్యాయానికి వచ్చేసరికి మరి అవేమంటుంది ఇప్పుడు, అప్పటికి వాళ్ళు ఎవరెవరు, శారాయి అబ్రాము ఇద్దరే కదా భార్యాభర్తలు. మరి నేను నీకు పిల్లల్ని ఇస్తాను అన్నప్పుడు ఎవరి ద్వారా ఇస్తానన్న అర్థం, ఇప్పుడు దేవుడు అబ్రహాముకి పిల్లల్ని ఇస్తానన్నాడు. ఎంతమందిని, లెక్కలేనంత మందిని ఇస్తానన్నప్పుడు ఎవరి ద్వారా ఇవ్వాలి లెక్క ప్రకారంగా, శారాయే కదా, అంతే కదా. మనం ఆలోచించినట్టు శారాయ్ భార్యతోనే కదా పిల్లల్ని ఇచ్చేది. కానీ ఇక్కడ భార్య ఏమంటుంది, 16వ అధ్యాయానికి 1వ అధ్యాయానికి 1వ వచనానికి వచ్చేసరికి అబ్రాము భార్య అయిన శారాయి, అబ్రహాము కాదు అబ్రాము, ఓకే అబ్రహాం అనకూడదు, అదే నువ్వు అబ్రహామే, నేను పొరపాటున ఒకసారి అన్నట్టున్నాను, అబ్రామే, ఓకే అబ్రాము, ఎందుకంటే అబ్రహాం కాలేదు ఇంకా, అప్పటికి అబ్రామ్ ఆయన, రైట్. పిల్లల్ని కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా, చూసారండి ఏమంటుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఇసుక రేణులో అంతా నీకు నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను రా, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ మందిని నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు మాటిస్తే ఈమెమంటుంది, నాకు పిల్లలు కనకుండా యెహోవా చేసినట్టు ఈమె మీద దేవుడు ఏదో కక్ష కట్టినట్టు మాట్లాడుతుంది. తెలుసా మీకు? మనం ఏమంటే ఒక్క నిమిషంలో అంటే ఓర్పు లేదు, ఓపిక లేదు. ఎవరు ఓపిక మంతుడు ఇప్పుడు ఇక్కడ? పురుషుడికి ఓపిక ఉంది, స్త్రీకి ఓపిక లేదు. నాకు ఇమీడియట్గా రిజల్ట్ కంటే తొందరపాటు ఎక్కువ అని అర్థం.
సో కనకపోయేసరికి ఏమైపోయింది, నాకు పిల్లలు కాకుండా చేసిండు దేవుడు అన్యాయస్తుడు కాబట్టి నాకు ఎలాగూ పిల్లలు పుట్టరుగా, నీకు పిల్లలు పుడతారు కదా, అంతే కదా మా ఉద్దేశం. కాబట్టి నువ్వైనా ఈ దాసితో పోయి నా దాసిని చేసుకొని దాంతో పిల్లలుగాను అనేసింది. పాపం ఈయనేం చేశాడు మరి ఇప్పుడు? ఇక్కడ కూడా మళ్ళీ పురుషుడు స్త్రీ సలహాను పాటించాడు. వెంటనే ఆగర్ను చేసుకున్నాడు. ఆగరుకు కొడుకు పుట్టాడు. ఎవరైనా ఇష్మాయిల్ పుట్టాడు. ఆ తరువాత షారాయి కూడా, మీరు కనుక ఆలోచిస్తే వెంటనే ఇష్మాయిల్ పుట్టగానే ఆగర్ ఏమైపోయింది? అప్పటిదాకా దాసి. అనగా దాసి అంటే యజమానురాలికి బంటు. ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో కొడుకు పుట్టగానే ఏమొచ్చేసింది? మళ్ళా గర్వం వచ్చేసింది. అంటే స్త్రీ ఎలా మారిపోతుందో చూడు. అప్పటి వరకు అణిగిమణిగి ఉన్నది, కొడుకు పుట్టగానే నీకు పిల్లలు పుట్టలేదు, నేనే ఆస్తికి వారసురాలను అని గర్వం వచ్చేసింది. అప్పుడు మళ్ళా ఏమేమన్నది? ముందు దాసిని దాని కొడుకును తరిమే అంటుంది. మళ్ళీ మరి ఏం చేయాలి? మరలా పాపం మరలా ఆమెను ఎల్లగొట్టిన తర్వాత ఈమెకు కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఇస్సాకు, ఇష్మాయేలు ఎన్ని జాతులు వచ్చాయి? అబ్రహాము గర్భవాసం నుండి 2 జాతులు బయలుదేరాయి. ఇస్సాకు నుండి వచ్చిందే ఈరోజు. ఇస్సాకు కొడుకు ఎవరు అనుకుంటున్నారు? యాకోబు. యాకోబు నుండి వచ్చింది ఎవరు? ఇశ్రాయేలీయులు, 12 మంది. ఆ ఇశ్రాయేలీయులే నేటి యూదులు, ఇశ్రాయేలు సమాజం. మరి ఇస్మాయిల్ నుంచి వచ్చింది మన సహోదరులే, ముస్లింలు. అర్థమైందా లేదా? వాళ్ళు ముస్లింలు. ఇప్పుడు యుద్ధం ఎవరికి జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధం. కానీ ఏ యుద్ధమైనా ఎవరికి జరుగుతుందో తెలుసా? యూదులకి, ఇస్లాం. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరనుకున్నా ఓకే క్రైస్తవులు అనుకున్నావు. క్రైస్తవులు అంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? యూదుల నుంచే కదా వచ్చిన వాళ్ళు. అంతే కదా. మనం ఆలోచించినట్టయితే అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన వారమే కదా, విశ్వాసులకు తండ్రి అయితే మనమే కదా. ఇప్పుడు యుద్ధం జరిగేది ఎవరికి? ఒకవేళ అమెరికా సద్దాం హుసేన్తో యుద్ధం చేస్తున్నాడంటే కారణం ఎవరు అనుకుంటున్నారు? షారమ్మ అని నేను అంటాను. ఏమండి మీరు ఆలోచిస్తే అమెరికా ఆఫ్ఘాన్ యుద్ధం కానీ, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అని ఒక దిక్కు మొత్తం కలిసి ఇస్రాయేల్ మీదనే కనుక యూదుల మీదనే క్రైస్తవుల మీదనే దాడులు చేస్తున్నారంటే కారణం ఎవరు అనుకుంటున్నారు? మహాతల్లి షారమ్మ తీసుకున్న తప్పుడు నిర్ణయం. షారమ్మ తొందరపడి తీసుకున్న నిర్ణయం వలన. అనగా మొదట్లో అవ్వ చేస్తే ప్రస్తుతం ఈ అవ్వ చేసింది. అర్థమైందా లేదా మీకు? కనుక చరిత్రను కనుక మనం ఆలోచిస్తుంటే స్త్రీ యొక్క తొందరపాటు నిర్ణయం వలన ప్రకృతిలో ఎన్ని నాశనాలు సంభవిస్తున్నాయి. రేపు జరగబోయే అణుయుద్ధానికి కారణం షారమ్మ చేసిన తప్పుడు నిర్ణయం. అనగా సృష్టికి విరుద్ధంగా, దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఈరోజు స్త్రీ మారిపోయింది అని దేవుడు చెప్తున్నాడు ప్రకృతిలో. అనగా చరిత్రలో ఉన్న సాక్ష్యాలు. మరో సాక్ష్యం చూపిస్తాను మీకు. మొదటి రాజులు మరో సాక్ష్యం చూపిస్తాను మనకు. మొదటి రాజులు 21వ అధ్యాయము. మొదటి రాజులు 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ఒక అద్భుతమైన సంగతి వ్రాయబడినది. ఇక్కడ ఆగాబ్ అనే రాజు, యెజెబెల్ అనే రాణి మధ్య ఎవరు? నాబోతు అనే ఒక అమాయకుడు. అనగా నిజంగా ఒక మంచి వ్యక్తి. మొదటి రాజులు 21వ అధ్యాయము. ఆలోచించండి ఎంత బాగుంటుందో చూద్దామా. ఆగాబు కదా, ఆహాబు. యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా చాలనైనా. ఈయనకు ఆహాబు యొక్క నగరుకు పక్కనే తోట ఉన్నది, ద్రాక్ష తోట.
అది బాగున్నది కనుక ఆ తోటను రాజుగారు కలుపుకుందాం అనుకుంటున్నారు. అయితే రాజుగారు మర్యాదగా పిలిచి అడిగారు, బాబు ఇస్తావంటే ఇది నా పితరుల ఆస్తి, నేను మాత్రం ఇవ్వను అన్నాడు. పాపం రాజు మంచోడు, ఇవ్వనన్నాడు కదా, అయ్యో నా కోరిక తీరలేదని కొంచెం ముఖం మార్చుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే ఏంటయ్యా ఇంటికి ఇలా ముఖం మార్చుకున్నామని అమ్మగారు అడిగిరి. అంతే కదా దాని ఉద్దేశం, ఇప్పుడుకున్న సమస్య ఏంటిది అని అడిగితే ఇలాంటి ఫలానా అంటే నువ్వు నోరు మూసుకుంటే నేను నీకు ఆ జాగిప్పిస్తాను అన్నది. ఏం చేశాడు అమాయకుడు, పాపం నోరు మూసుకున్నాడు, అంతే కామైపోయాడు. అబ్రహాం కామైనట్టు, ఆదాము కామైనట్టు ఈయన కూడా కామ కాగానే ఈమెం చేసింది కనుక ఆలోచిస్తే ఆ నాబోతు మీద ఇద్దరు తప్పుడు సాక్షులను నిలబెట్టి ఆయనను చంపించి రాజుగారి శాసనము ద్వారా ఆ తోటను రాజుగారి పొలంలో కలిపేసింది. అంటే అధికారము రాజు చెలాయించవలసి ఉండగా ఎవరు తీసుకున్నారు అధికారాన్ని? రాణి తీసుకుంది, రాజుగారి భార్య అనగా స్త్రీ. ఎప్పుడైతే స్త్రీ అధికారాన్ని చెలాయించిందో వెంటనే మరి ప్రవక్త ద్వారా హెచ్చరించి, ఏ నాబోతు రక్తమైతే ఎక్కడైతే మరి వీధుల్లో ఉందో అక్కడే మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని శపించాడు దేవుడు. వెంటనే తర్వాత వారికి అదే గతి జరిగి వారి శవాలు, వారి రక్తాన్ని కుక్కలు నాకడం చూసామంటే వారి రాజ్య పతనము, వారి సంసార పతనానికి కారణము ఎవరి వల్ల జరిగింది అని అంటే యెజబెలు. అందుకే ఈరోజు యెజబెల్ అనగానే మనం ఆలోచిస్తే ఏమంటారు, దుర్మార్గురాలికి సూచన, దయ్యమని కానీ లేకపోతే తప్పుడుగా మాట్లాడితే వాళ్ళని ఏమంటారంటే యెజబెలు అని అంటారు. ఎందుకంటే అధికారాన్ని చెలాయించి ఒక జీవితమే నాశనం అయ్యింది. స్త్రీ ఎప్పుడు అపనమ్మకస్తురాలుగా, తొందరపాటుగా, త్వరగా మోసపోయేదిగా ఎన్నో గుణాలను కలిగి ఉన్నది. ఎందుకంటే ఆ ఘటమే మిక్కిలి బలహీనమైనది. ఒకసారి మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఆదికాండము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మీరు గనక ఆలోచిస్తే ఇక్కడ ఒక ఆమె ఉంది. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయ్యింది. దేవుడు ఏమన్నాడు, లోతును, పిల్లల్ని, నీ భార్యను తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి అన్నాడు. ఇతడు పరిగెడుతున్నాడు, బాగానే ఉంది, వెనక్కి చూడలేదు ఎందుకంటే దేవుని మాటను నమ్మాడు. కానీ స్త్రీ నిజంగా కురుస్తుందా లేదా, మా ఊరేమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతుంది అని ఒక్కసారి వెనక్కి చూస్తాను, ఒకే ఒక్కసారి అనుకున్నది. అంతే కదా, అంటే మనసులో దేవునికి, తన భర్తకు అసలు ఏమాత్రము విలువ ఇవ్వకుండా వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది, తన జీవితాన్నే నాశనం చేసుకుంది. ఆలోచించారా మీరు? అంటే ఎక్కువగా సాతాను దూరటానికి, సాతాను అనగా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడానికి స్త్రీ శరీరమే సాధనము కనుక ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ పురుషుని మీద అధికారం చెలాయించకూడదు. ఎందుకంటే స్త్రీని బట్టి పురుషుడు లోబడిపోతున్నాడు ఈరోజు. స్త్రీని బట్టి పురుషుడు మరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది కనుక ముందు స్త్రీ నువ్వు జాగ్రత్త అమ్మా అన్నాడు. కానీ స్త్రీ వినలా. ఆ రోజు ఆమె అయిందా? మరొకసారి మరొక భక్తుని దగ్గరికి వెళ్దాం. యోబు 2:8లోకి వెళ్తే ఈవిడేమంటుందో చూడండి. యోబు భార్య మహాతల్లి ఏమంటుందంటే, చరిత్ర అదే చదువు. అతడెవరు? పాపం భక్తిపరుడు, నీతిమంతుడైన యోబు గారు ఏం చేశారంటే, ఒళ్ళు గోక్కురుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా దేవుణ్ణి దూషించి మరణము కా అన్నదండి. ఎంతటి సలహా ఇస్తుందో చూసారా?
యోబు ఏమనుకుంటున్నాడు? నాకెంత కష్టం వచ్చినా నేను మాత్రం దేవుణ్ణి దూషించాను, ఎందుకంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఈవెన్ శరీరం కూడా పాపం మొత్తం ఒళ్ళంతా కురుపులయ్యి లేచి గజ్జిలేస్తే పెంకు తీసుకొని గోక్కుంటున్నాడే కానీ దేవుణ్ణి తిట్టట్లేదండి. కానీ ఏమొచ్చేమంటుంది? ఎందుకయ్యా ఇంకా భక్తి? అంతే కదా మన ఆలోచన. ఎందుకయ్యా ఈ భక్తి? ముందు దేవుని తిట్టేయి, వెంటనే చచ్చిపోరాదు, నువ్వు విముక్తి పొందుతావు అంటే నా పసుపు తాడు నేనే తెంపేసుకుంటా అన్నంత నిర్ణయాన్ని తీసుకుంది. చూసారా? చాలాసార్లు మనం ఒక్కొక్కసారి హెసిటేట్ అవుతున్నప్పుడు కూడా మన వాళ్ళు వచ్చి అలా నిర్ణయాలు ఇచ్చినప్పుడు అది తప్పు అయితే ఆ తర్వాత ఎంత బాధపడతాం మనం. అందుకే ఎస్పెషల్లీ లోక విషయంలో కాకుండా ఏమంటున్నారంటే ఈ యొక్క దేవుని పని విషయంలో కానీ దేవుని యొక్క పనిని దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పురుషుడు స్త్రీకి లొంగకూడదని, పురుషుని మీద స్త్రీ అధికారం చేయకూడదని దేవుడు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఆ సాదృశ్యతను తీసుకొని ఆ హెచ్చరిక మానవాళికి చేసుకుంటూ వచ్చాడు. చూడండి మీరు తిమోతి పత్రిక కనుక మనం ఆలోచిస్తే మొదటి తిమోతి 2వ అధ్యాయము 12 నుంచి చదవండి. 2వ అధ్యాయము 12 నుంచి స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయను నిర్మింపబడిరి కాదా? చెప్తున్నాడు చూడు, సృష్టిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనం చెప్పిన చూడు, మొదట ఆదాము, ఆయన క్రియేషన్, అతడు పట్టుదల కలిగిన వాడు, అసలు ఎట్టి పరిస్థితుల్లో లొంగడు కాబట్టి అతడు గట్టిగా నిర్ణయం తీసుకోగలిగిన వాడు, అందుకే అతడు మొదట నిర్మింపబడినవాడు. ఆ తర్వాత అతనిలో నుండి స్త్రీ తీయబడ్డది, అందుకే ఏమన్నాడు? ఆ తర్వాత హవ్వయను నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మోసపోయే అవకాశము స్త్రీలకు ఉన్నది కనుక స్త్రీలు జాగ్రత్తగా మరి తమ జీవం అనే కృపావరంలో, ఆమెకిచ్చిన జీవం అనే కృపావరంలో నిజంగా మనం మాట్లాడితే ఎప్పుడు పురుషునికి సాటి అయిన సహాయం, పురుషుడికి సాటి అయిన సహాయంగా ఉండటానికే నిన్నిచ్చాను తప్ప నువ్వు పురుషుని మీద అధికారము చెలాయించకూడదు, పురుషునికి లోబడాలి. ఎప్పుడైతే పురుషునికి మీద అధికారం చెలాయించడానికి ప్రారంభించిందో స్త్రీ, సృష్టి వినాశనం కారణమైంది. ఆ తర్వాత ఒకసారి శారమ్మని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజు ప్రపంచ యుద్ధం, ఈరోజు ప్రపంచంలో మీకు ముందే చెప్తున్నాను, మనది చాలా చిన్నదండి. ఇక్కడ అనుకుంటున్నారేమో ఏది హిందూ ముస్లిం కొట్లాడని, ఇది చాలా చిన్నది. ఎందుకంటే సమాజంలో చాలామంది యాక్చువల్గా ఇప్పుడున్న సమాజంలో ప్రపంచంలో హయ్యెస్ట్ మెజారిటీ క్రిస్టియన్స్, ఆ తర్వాత ముస్లిమ్సే. రేపు రాబోయే యుద్ధం అంటూ జరిగితే, ప్రపంచ వినాశనం అంటూ జరిగితే కేవలము ఈ యొక్క క్రైస్తవులకు ముస్లింలకు జరిగే యుద్ధమే తప్ప వీళ్ళు చాలా నిమిత్త మాత్రులు అండి. రేపు జరగబోయే యుద్ధంలో 2 పాత్రలు. అందుకే ఇస్మాయిల్ సంతానము ఇస్సాకు సంతానం దీనికి కారణం. కాబట్టి ఇప్పుడు కొట్టుకున్నదంతా వాళ్ళే, తెలుసా మీకు? ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టాడు? యాకోబు పుట్టాడు, తర్వాత ఏశావు పుట్టాడు. అదే అరబ్బు జాతి, అర్థమైంది కదా? ఏశావు ఉంటే ఏమంటారు, ఎర్రగా ఉంటాడు, రోమములు కలిగిన చర్మము కలిగినాడు. ఆయన నుంచి వచ్చింది ఇప్పుడు అరబ్ కంట్రీ, అనగా ఇప్పుడు జరుగుతున్నది అదే. పాలస్తీనా, ఇస్రాయేల్ రోజు మండుతున్నదంటే మీరు ఆలోచించినట్టయితే ఆ 2 యుద్ధాలు వాళ్ళే అన్నదమ్ముల కొట్లాట, వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడు వీళ్ళిద్దరి కొట్లాట. అంటే రేపు ప్రపంచ నాశనము జరగాలి అని అంటే ఇదిగో శారమ్మ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఆ రోజు అబ్రహాం గారు ఆగర్ గారితో పోకుండా ఉంటే ఇస్మాయిల్ పుట్టేవాడు కాదు. దేవుని మాట మీద నమ్మకం ఉంటే ఇస్సాకును కానీ ఈ ఆకాశ నక్షత్రంలో చేస్తాననే మాటకు విలువివ్వక, ఆ మాటను నమ్మకుండా అది శారమ్మ సొంత నిర్ణయాన్ని తీసుకొని చేసిన తప్పుడు ఫలితమే ఈ ప్రపంచం ఈరోజు కూడా. ఇప్పుడు మన గల్ఫ్ యుద్ధం, రేపు యుద్ధం, ఈరోజు ధరలు పెరగడానికి కారణం ఆలోచిస్తే ఎవరు అనుకుంటున్నారు?
చరమ నిర్ణయమే, దేనికైనా అవే. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, మోసపోయింది ఎవరు? స్త్రీ. పుట్టింది పురుషుని నుండి గనక, పురుషుని కొరకే గనక పురుషునికి లోబడి పురుషుని మీద ఇప్పటికైనా అధికారం చెలాయించకుండా ఉంటే ఈ ప్రకృతిలో మరి ఆమె తమ ధర్మాన్ని కొనసాగించినది అవుతుందని చెప్పి స్త్రీకి కొన్ని కండిషన్స్ ఇచ్చి, ఏనాటికైనా స్త్రీ పురుషుని మీద అధికారము చెలాయించకూడదు, నాట్ ఈవెన్ పురుషునితో సమానము కాదు అంటున్నాడు. పురుషునితో సమానం ఎప్పుడు కాదు. ఏమిటి? పురుషుని కన్నా మిక్కిలి బలహీనమైన ఘటమే తప్ప ఈవెన్ సమానమైన ఘటము కాదు అంటున్నాడు. కాబట్టి సమాజంలో, సృష్టిలో స్త్రీ ఎందుకుంది? ఈ ప్రకృతికి కారణానికి, ప్రకృతి వినాశనానికి ఎంతవరకు స్త్రీ దోహదపడ్డదో ఈరోజు మనం చూసాం. మరి వచ్చే క్లాసులో గృహంలో స్త్రీ పాత్ర ఎందుకు ఇచ్చాడు? స్త్రీ ఇప్పుడు ప్రకృతి చెడిపోవడానికి స్త్రీ అయితే గృహంలో స్త్రీ పాత్ర ఏంటిది? నీ ఇంటిలో స్త్రీ చెడిపోవడానికి కారణం ఏంటి? సంఘంలో స్త్రీ పాత్ర అనగా సంఘం చెడిపోవడానికి స్త్రీ ఎంతవరకు కారణమవుతుంది? సంఘం బాగుపడాలన్నా, ఇల్లు బాగుపడాలన్నా స్త్రీ ఎలా ప్రవర్తిస్తే సంఘం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది అనేది వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరిచ్చిన మీ వాక్యంలో నుంచి లేఖనాన్ని పరిశీలించాం, పరిశోధించాం. మరి ఇది విన్న స్త్రీలు మరి నీ మీద, నా మీద తిరుగుబాటు చేయకుండా దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మరి అని చెప్పగలిగామని సంతోషించి వారి ప్రవర్తనను, వారి పద్ధతులను మార్చుకోగలిగితే బాగుంటుందని దేవా మరి వారిని దీవించి ఆశీర్వదించి వారికిచ్చిన మరి ఆ దేహాన్ని బట్టి వారు నీకు స్తుతులు చెల్లించగలుగుటకు సహాయాన్ని దయచేయండి. వారిని కన్నది కూడా మరి నీవేనని, పురుషుని కోసమే వారిని కన్నావని, వారికి ఆ జీవితము మరి కృపావరమేనని అది తెలుసుకొని మీ సంకల్పాన్ని నెరవేర్చుటకు సాటి అయిన సహాయంగా పురుషునికి ఉండగలుగుటకు స్త్రీలందరినీ మరి దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మచేత ముద్రించి ఈ స్త్రీలందరినీ మీ వాక్యపు వెలుగులో నడిపించి నాయన ఈ ప్రకృతి యొక్క లేదా మీ ప్రకృతిలో, ఈ లోకంలో మీ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా, ఈ ప్రకృతిలో మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి వారు కూడా ఒక భాగమేనని గుర్తించి బ్రతకగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక భాగంలో వారికి నీవిచ్చిన అదృష్టాన్ని, అర్హతను ఇంకా కూలంకషంగా తెలుసుకోగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.